నమస్కారం అండి. నా పేరు సతీష్ అండి. మాది నందిగా విలేజ్. లాస్ట్ ఇయర్ ఒక 10 ప్యాకెట్లు ప్రహార విత్తనం వేసామండి. వేసిన తర్వాత బాగుందండి. ఇంకా అన్ని విత్తనాలతో పోలిస్తే లాస్ట్ ఇయర్ బాగా అనిపించింది. ఈ సంవత్సరం దాన్ని 4 ఎకర్స్ వరకు మళ్ళీ ప్రహార వేసామండి. వేసిన తర్వాత ప్రస్తుతం మేము ఇక్కడికి వేసి 63 రోజులు అవుతుందండి. క్రాపు 63 రోజుల క్రాప్ ప్రజెంట్ ఇలా ఉందండి. దీంతో పాటు మేము ఒక 10 ఎకరాల దాకా మిర్చి వేస్తామండి. ఇందులో 4 ఎకరాల ప్రహార వేసామండి. ఆ మిగతా విత్తనాలతో పోలిస్తే 63 రోజుల క్రాప్ చూస్తే ఇది బెటర్గా ఉందండి. కొంచెం ఎర్లీ ఫ్రూట్, ఎర్లీ క్రాప్ బాగుందండి. దాంతో పోలిస్తే ఈ మనకి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఈ నల్లి మిగతా ఉన్నాయి కాబట్టి కొంచెం మనం ఎర్లీగా తీసుకోవాలి అనుకుంటే ప్రహారం మాత్రం బాగుంటుందండి. ఉన్న దాంట్లో సీడ్ కూడా అండి మిగతా విత్తనాలతో పోలిస్తే ప్రైస్ కూడా తక్కువ ఉంటుందండి. ఆ రోజుల్లో మనకి కొంచెం అమౌంట్ అన్ని ఇబ్బందుల్లో కూడా తక్కువ సీడ్ ప్రైస్ కూడా మనకు తక్కువగా ఉంటుంది కాబట్టి వేసుకునే దాంట్లో ఎక్కువ మోతాదులో ఇది వేసుకుంటే మనకి సీడ్ విషయంలో మనం తగ్గుద్ది కాబట్టి బాగుందండి. తర్వాత ఇదే విషయం మళ్ళీ మార్కెట్లో మనం ఈ కాయని అమ్మాలి అనుకుంటే బాండ్ కంపెనీలు కూడా మెయిన్ మిగతా దాంతో కొంత 8% అనేది దీంట్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి ముందుకు వస్తున్నారండి. మనం కాయలు కళ్ళంలో ఉంచడం 2-3 బాండ్ కంపెనీలు రావటం, వాళ్ళే కొనటం ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి మనం మార్కెట్ తీసుకెళ్లే పని కూడా ఉండట్లేదండి. కాబట్టి నిర్భయంగా 10 ఎకరాలు వేసుకున్న వాళ్ళు లేదా 20 ఎకరాలు ఎక్కువ మోతాదులో ప్రహార వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది.